గృహ ప్రవేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదగిరిగుట్టలోని పాతకుండ్లపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహిళా సమైక్య గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన తరగతి గదిని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇవాళ ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఆలేరులో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసి అక్క చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చోల. ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో అక్కవారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్లు కూడా ప్రథమ స్థానం ఉందంటే ఆలేరును మొదటి గ్రూపరేషన్ వివో బిల్డింగ్ గ్రూపరేషన్ చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రులతో తెలియజేస్తూ ఆ శ్రీ ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మా అక్క పెద్దక్క, మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు 2034 వరకే తెలంగాణ